వంకాయలు మగ్గిన తర్వాత పసుపు కారం వేసుకోవాలి. ఈ పచ్చివాసన వరకు పోయే వరకు వేపిన తర్వాత ఇప్పుడు ఇందులోని పప్పు వేసుకోవాలి. నిజంగా నువ్వు కానీ అలాగే చెప్పితే కానీ దీనికి కంపల్సరిగా వంకే దాటుతుంది. అంత యాక్టివ్ వాయిస్ చెప్తే అది ఆటలాడి చెప్పినప్పుడు బాగా చెప్తుంది, దగ్గరికి వెళ్ళినప్పుడు బిక్కిపోద్ది. ఇంటి రోగం వచ్చింది కోళ్ళలాగా. రోగం గీగం అంటే బాగోదు. ఎందుకు వస్తుంది రోగం నాకు? రోగం వచ్చింది కోడి చూసా ఎప్పుడైనా? ముందుగా వేయించుకొని పెసరపప్పు వేసుకోవాలి. పప్పు పప్పు వేయకూడదు కదా ఇప్పుడు. పెసరపప్పు వేసి నీళ్ళు వేసుకోవాలి. వేసాను. నన్ను కన్ఫ్యూజ్ చెయ్యొద్దు, నేను చెప్పుకోను. పప్పు వేసిన తర్వాత సరిపడగా నీళ్ళు వేసుకోవాలి. నాకు 2 గ్లాసులు నీళ్ళు పడ్డాయి, నేను వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్ తీసుకోవాలి. నిజంగా చెప్తావా? వాయిస్ తీస్తాను. ఇప్పుడు 2 విజిల్ వస్తే కుక్కర్ ఆపేస్తున్నాను. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని ఉప్పు వేసుకుందాం. నిజం జోకర్ ఈ అమ్మాయి ఏంటి ఎంత బాగా చెప్తున్నాను నిజంగా.